ఇది నా ఇల్లు. నా ఇంట్లో నేను చాలా కష్టపడి అందంగా ఇంటిని తీర్చిదిద్దుకున్నాను. నా ఇల్లుని నేను స్వయంగా దగ్గరుండి నేను నిర్మించుకున్నాను. నా ఇంటిని నాకు నచ్చిన విధంగా నేనే డెకరేషన్ చేసుకొని, నేనే ఇంటీరియర్ చేసుకొని నిర్మించుకున్నాను. నా ఇంటిని నేను అంటే వేలుదారులే, కానీ నా ప్లాన్తో, నా ప్లాన్తో నేను నిర్మించుకున్నాను నా ఇంటిని. ఇది ఇంట్లో డెకరేషన్ కోసం ప్లాస్టిక్ షీట్ని తెచ్చుకున్నాను. ఇవి తిరుపతి నుంచి పూలమాలలో ప్లాస్టిక్ పూలు తిరుపతి నుంచి తెచ్చాను. ఈ పూలని తిరుమల తిరుపతి దేవస్థానంలో వెళ్ళున్నాను. చూసి ఇవి మొదటి దారుబంధరానికి బాగుంటాయని తెచ్చుకున్నాను. ఇవి బాత్రూమ్ తలుపులు ఎంతో ముచ్చటగా అప్పుడే ఫస్ట్ రావడం, ఎక్కడ మాకు లేక విజయవాడ నుంచి తెప్పించాను. ఇవి విజయవాడలో అప్పుడు తయారు చేస్తారంట. అక్కడి నుంచి ఒక్కొక్కటి ఆ రోజుల్లో దాదాపు 12 సంవత్సరాల క్రితం 2500 అంటే 3200 కాడి తెప్పించాను. ఇది ఆర్ట్ వేయించానండి, ఆర్ట్ డిజైన్ వేయించాను. ఇది ఎంట్రన్స్ మా ఇంట్లోకి, అది బయట ఎంట్రన్స్ ఇంట్లోకి వెళ్ళేదానికి. ఇది తలుపులు గ్రిల్స్ పెట్టాను. ఎవరికన్నా చూసేదానికి బాగుంటుందని, కూర్చున్నదాన్ని బాగుంటుందని గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నాను. వేస్ట్ వస్తువులు ఇవి పెట్టుకునే దానికి ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేనో కాక ఇలా పెట్టారంటే దానికి కారణం చూడండి. తలుపులు ద్వారబంధనానికి ఇలా ప్లాస్టిక్ పూలు తెచ్చుకున్నాను. ఇది లోపల ఎంట్రన్సు. అది నెల్లూరు నుంచి తెచ్చుకొని నేను ఇంటి డెకరేషన్ చేసుకున్నాను నెల్లూరులో. అది నా దేవుడు గుడి అండి. నా ఇంట్లో దేవుడు విగ్రహాల కాడికి ప్రసన్నరెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము. అబ్బాయి 4 ఏళ్ళప్పుడే చనిపోయాడు. నేను లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తాను కాబట్టి లక్ష్మీదేవి స్వామి, మా కొడుకు ప్రసన్నరెడ్డి కోసం, లక్ష్మీదేవి కోసం ఆ గుడి కట్టుకున్నాను. ఆ గుడిని బాగా తీర్చిదిద్దుకున్నాను. అది కాక నేను ప్రతి శుక్రవారం, అబ్బాయి పుట్టింది శుక్రవారం, కూతురు పుట్టింది శుక్రవారం కాబట్టి నేను శుక్రవారం మాత్రమే, మా భార్య పుట్టింది కూడా శుక్రవారమే, శుక్రవారం మాత్రం పూజలు చేస్తాను. అందరికీ శుక్రవారం మాత్రం స్వామివారికి పూజ చేస్తాను. ఇందులో మా ప్రసన్నారెడ్డి కూడా ఉంటాడు. పైన డిజైన్ అండి, అది సీలింగ్ డిజైను, లైట్లు, అవి మొత్తం టోటల్ లైట్లు. ఇది సోఫాలు నెల్లూరు అమ్మ ఆక్షన్ నుంచి తెప్పించాను. సోఫా అదంతా నేనే నా ఇష్ట ప్రకారం డిజైన్ చేయించుకున్నాను. దగ్గర కూర్చొని నా ఇంటి దగ్గర కష్టపడి నేను డిజైన్ చేయించుకున్నాను. ఆ బార్డర్ కానీ, ఆ కలర్ కానీ, ఆ దివానా చెట్టు కలర్స్ కానీ అన్నీ నేనే నా ప్లాన్తో చేసుకున్నాను. ఏ ఇంటీరియర్ లేదండి. అప్పుడు నాకు ఇంటీరియర్ అంటే తెలియదు, కానీ ప్రస్తుతం మేము హైదరాబాద్లోనే ఇంటీరియర్ పెట్టున్నాము. ఇది కూడా ప్లాస్టిక్ సెట్టేనండి. ఇది టీవీ, ఇదొక ప్లాస్టిక్ ఈత చెట్టు, సోఫా చెట్టు. పైన చూడండి, ఆ విధంగా నేను ప్లాన్గా డిజైన్ చేయించుకున్నాను. అదంతా లైటింగు, మొత్తం టోటల్ లైటింగు. అవి హైదరాబాద్ నుంచి తెచ్చాను. అవి చూడండి, అవన్నీ ఉపదిస్తే చాలా అందంగా ఉంటాయి. నేను అది పార్టీషన్ కోసం, అది డైనింగ్ కోసం ఇది పెట్టుకున్నాను. ఇది పుల్లలసే కరెంటు పుల్లతోటి లక్ష్మీదేవి అమ్మవారికి ఆ విధంగా బొమ్మ గుడి ఇల్లు తయారు చేసుకున్నాము. పక్కన సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. ఆ లైటింగ్ అవి పెట్టుకొని ఉన్నాము. అది కిచెన్ సంబంధించిన, డైనింగ్ సంబంధించినది. డైనింగ్ వస్తువులన్నీ దాంట్లోనే పెట్టుకొని ఉంటాము. అది కాకుండా చూడండి, నేనే అన్ని ప్లాన్గా షింకు
అన్నీ ఎక్కడ ఏమి ఎలా బిగించుకోవాలో ఎలా చేసుకోవాలో నేనే దగ్గరుండి ప్రతిదీ చూసుకొని నేను సొంతంగా చూసుకొని చేసుకున్నాను. ఎక్కడా చూడకుండా ఎవరి ఇల్లు చూడకుండా ఏ ఇంటీరియర్ అంటే అప్పుడు తెలియదు ఇంటీరియర్ ఎలా ఉంటుందో. నేను డిజైన్ చేసుకుంటూ ఒక్కొక్కటి మా ఇంట్లో పెయింటర్స్ కూడా అడిగారు. మేము చాలా దిక్కల పెయింట్లు వేసాము, చాలా దిక్క చేసాము, ఇలాంటిది ఎక్కడా చూడలేదు, మీరు ఎందుకు ఇంత ఏపిస్తున్నారు, మా వల్ల కాదంటే మీకు నేను ఇచ్చేది డబ్బులే కదా, మీరు నా ఇష్ట ప్రకారం వేయండి అని చెప్పి నా ఇష్ట ప్రకారం వేయించుతూ పెయింట్లు కానీ ఏదైనా అన్నీ నా ఇష్ట ప్రకారమే చేయిస్తూ వచ్చాను. ఇది కిచెను, వంటిల్లు అండి. వంటిల్లు కూడా అది సిమ్మి ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకుంటూ నిదానంగా రోజు కొద్దిగా డిజైన్ చేసుకుంటూ పనులు చేసుకున్నాను. ఇంకా ఇప్పట్లాగా తెలివి ఉంటే ఈ ఇంట్లోనే డూప్లెక్స్ తయారు చేసి ఉందును. డూప్లెక్స్ కాకుండా అది అప్పుడు అంత ఐడియా లేదు కాబట్టి ఇదంతా 40 అడుగుల హాల్ అండి. ఇది 40 అడుగుల హాలు, పెద్ద హాలు. చూసేదానికి ఎవరు వచ్చినా చాలా బాగుంటుంది అంటారు. మేము చూసాము, చాలా ఇల్లు తిరిగాము, కానీ ఇంత బాగుంది అని చాలామంది ఎక్కువ బాగుందని అన్నారు. ఇంకా మరి కొంతమంది అయితే ఎక్కడా చూడలేదని చెప్పారు. సరే, నేను ఉన్నా లేకపోయినా నేను ఈ ఇల్లు నా ఇష్ట ప్రకారంగా డిజైన్ చేసుకొని ఆ సోఫా సెట్లు అన్నీ చూడండి. టీ తాగేదానికి మా పిల్లలు మా బొమ్మ వేసుకొని మా పాప తీసుకొని వచ్చింది. ఆ సోఫా సెట్టు అన్నీ నేనే ఇంకా మెరూన్ కలర్ లేక అర్జెంటునే తీసుకొచ్చాను. ఇది మా పాప పెళ్లి ఫోటోలో మమ్మల్ని తీసి ఆడ ప్రసన్నారెడ్డి అంటే నా దైవాన్ని అక్కడ మధ్యలో పెట్టి తీసి నాకు ఆశ్చర్యపరిచారు. ఆ విధంగా చూడండి, గోడకి డిజైన్ కూడా నేనే ఆలోచించి చేసుకున్నాను. ఈ డిజైన్ అంతా నేనే దగ్గరుండి చేసుకుంటూ వచ్చాను. అది ఈ ఫ్రిడ్జ్ కాడ ఏం పెట్టాలా, టీవీ కాడ ఏం పెట్టాలా అని అన్నీ చూసుకుంటూ ఆ కృష్ణుడి బొమ్మ, టీవీ దగ్గర కృష్ణుడి బొమ్మ కొనుక్కొచ్చాను. అది అక్కడైతే సెట్ అవుతుందని. ముందు గ్లాసులు కూడా నేనే తెచ్చానండి. టీవీకి ఒకటి వాళ్ళు పెద్ద షోరూమ్ టీవీ చేయించారు. దాన్ని ఆ విధంగా కాదు, అది గ్లాస్ ఏదన్నా పెడితే బాగుంటుందని నేనే గ్లాస్ తీసుకొని పోయించుకొని ఆ పార్ట్లుగా నేనే ఒక అతన్ని తీసుకొచ్చి ఆ గమ్ వేసి కింద గ్లాస్ అతికిచ్చాము. అది టీవీ అండి, ఇప్పుడు చూసేది పెద్ద టీవీ. అది ఒక కింద గ్లాసు, ఆ గ్లాస్ మీద టీవీ పెట్టి కింద అరలలో ఫోటోలు పెట్టాము. ఈ గోడలకు పెయింట్ కూడా నేనే వేయించుకున్నాను. చూడండి ఎక్కడెక్కడంత బాగా ఇది డెకరేషన్ చేసుకుని హాల్ అయిపోయిన తర్వాత ఇది పెద్ద బెడ్రూమ్కి దండలు అవి కూడా తిరుపతిలోనే తెచ్చాను. ఇది చిన్న బెడ్రూమ్ అండి. చిన్న బెడ్రూమ్ ఇది నా పాపకి చిన్న బెడ్రూమ్ తయారు చేశాను. దాంట్లో ఏసీ అది బిగించి చిన్న బెడ్రూమ్ నేను చిన్న బెడ్రూమ్ అంటాను. దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. పాప ఇంకా బెడ్రూమ్కి ఆ అమ్మాయి నచ్చిన విధంగా నేను తయారు చేశాను. అది ఒక చిన్నపిల్లప్పుడు చేయించాను కాబట్టి అమ్మాయి బొమ్మలు తీసుకొచ్చుకొని బిగించుకుంది, బొమ్మ కనిపించుకుంది. నా డాడీ నా రూము నా పిల్లలుగా ఇష్టం అని చెప్పి ఆ విధంగా చేయించుకుంటా ఉంది. అప్పుడు కంప్యూటర్ కోసం ఆ విధంగా తయారు చేశాను. ఇప్పుడంటే ల్యాప్టాప్లు అవి వచ్చున్నాయి. అప్పుడు కంప్యూటర్లో లాంగ్ పెట్టేదానికోసం అలా తయారు చేసాము. ఆ విధంగా పెట్టున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, పెద్ద బెడ్రూమ్. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ డిజైన్ కోసం నేను డిజైన్ చేసుకుంటూ తెచ్చాను. ఎక్కడికి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా ఏది అవసరమో బాత్రూమ్ డోర్లు చూడండి, ప్రతి బాత్రూంలో వెరైటీగా ఉంటుంది. ఇవన్నీ నేను దగ్గరుండి నేను డిజైన్ చేయించుకుంటూ నా ఇష్ట ప్రకారం చేయించుకుంటూ వచ్చాను. నాకు అంత ఇష్టం అంటే ఇల్లు డెకరేషన్ అంత ఇష్టము. ఇది బెడ్రూమ్లో నా బెడ్రూమ్ అండి. దీన్ని ప్రతిదీ నా ఇష్ట ప్రకారంగా చాలా నీట్గా తయారు చేసుకుంటాను. అంటే తక్కువ బడ్జెట్లో, జనాలు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోకుండా నేను తక్కువ బడ్జెట్లో ఎక్కువ మోడల్గా చేసుకున్నాను. కొంతమందికి నచ్చచ్చు. ఇది బెడ్రూమ్లో టీవీ అండి. ఈ టీవీ అది మామూలుగా హాల్లో ఏసీ, కృష్ణుడి బొమ్మ. నాకు కృష్ణుడు అంటే దేవుడు అంటే ఎంతో ఇష్టం. అది మా కూతురు నేను మా భార్య ఫోటో తలకాడ పెట్టుకున్నాము.
నేను నైట్ టైం ఎక్కువ నిద్ర రానప్పుడు ఆ కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ నిద్రపోతాను. అలా మీరు ఎవరైనా ఈ చూసిన వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రసన్నారెడ్డి నగర్ పవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. నేను ఇది చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా భవిష్యత్తులో ఇంకా అందంగా తీర్చిదిద్దాలంటే ఇంటికి ఇంకా భవిష్యత్తులో కలర్ పెయింట్ వేయాలన్నా వద్దా మీ కామెంట్లో తెలియజేయండి. ఈ కలర్సే బాగున్నవా లేదా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అంటే మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా నేను వెళ్ళి తయారు చేసుకుంటాను. ఇది బయట ఉయ్యాలండి, కూర్చుండేదానికి ఉయ్యాల. వర్షం వస్తుందని చెప్పి దాంట్లో బెడ్ తీసేసాను, లేకపోతే గడ్డితో కూడా ఉండేది. అది మా బజారు పక్కనే అయ్యప్ప గుడి ఉంది. ఇదే మా బజారు. 2 బాదం చెట్లు కూడా వేశాను. ఎంతో ముచ్చటగా ఉంటుంది. నా ఇల్లు నా ఇష్ట ప్రకారంగా లో బడ్జెట్లో కట్టుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ ప్రసన్నారెడ్డి నగర్ పవర్.